ఈయన అప్పట్లో 'దేవి' అని సినిమా వచ్చినప్పుడు ఈయన చర్మ రహస్యం ఏంటి? ఈయన బ్యూటీ సీక్రెట్ ఏంటని చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉన్నారు. కుంకుమ పువ్వుల తోటలో పులికే ఓ కుమారి. ఈ సాంగ్ కాదు, అబ్బాయిలకు మాత్రం 'త్రినేత్రం' సినిమాలో 'రెయిన్' సాంగ్ బాగా ఫేమస్. సాంగ్ ఏంటో తెలియదు చాలా మందికి. ఉల్లి పొరల చీరలోనే ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి చూడండి, మళ్ళీ మళ్ళీ చూస్తారు. తెలుగులో ఫస్ట్ సినిమానే అంత పెద్ద హిట్ కొట్టారు. మరి ఏమైంది సార్? ఎందుకు సార్ మీరు ఆ తర్వాత లీడ్ యాక్టర్ గా, ఒక పెద్ద హీరోగా, ఒక స్టార్ లా ఎందుకు మారారు? నాకు ఫస్ట్ వచ్చి నా పిఆర్ వర్క్ చాలా స్లోగా జరిగింది. ఆ టైంలో ఇంత దేవి రిలీజ్ అయ్యి 100 days తర్వాతే నాకు తెలిసింది అది హిట్ అయిన విషయం కూడా. ఎందుకు సార్ సడన్ గా? అంటే మీరు యంగ్ క్యారెక్టర్ చేస్తూ ఉండేవారు. నియర్లీ ఒక 12 years దాకా గ్యాప్ వచ్చింది. మళ్ళీ సుప్రీంతో మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఈ 12 years లో ఏం జరిగింది? యాక్చువల్లీ చిరంజీవిలో పిక్చర్ చేసినప్పుడు, ఆ పిక్చర్ క్లైమాక్స్ షూటింగ్ జరిగినప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆయన నుంచి బయటకు రావడమే కష్టం అయిపోయింది. సో 1 year నేను బ్రేక్ తీసుకుని. కరెంట్ ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ట్రెండ్ అవుతూ ఉంటుంది సార్. నార్మల్ గా మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు. అదే నేను మలయాళం బిగ్ బాస్ మలయాళం బిగ్ బాస్ వెళ్ళడానికి మెయిన్ కారణం అన్నాక ఆడియన్స్ కానీ నా క్యారెక్టర్ నేమ్ గుర్తుంది, నా ఒరిజినల్ నేమ్ ఎవరికి గుర్తులేదు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు గతం మర్చిపోయే సీక్వెన్స్. సో ఇది చాలా సైన్స్ రిలేటెడ్ ఉంది. నిజంగా అది బిలీవబుల్ అయినా, కరెక్ట్ అయినా? మీరు లాజిక్ తో చెప్తే మీకు అది లాస్ట్ సార్ ఏంటి 'దేవి' సినిమా లాంటి సినిమా చేసిన తర్వాత ఇంత ఎలా ఉన్నారు, ఏమన్నా ఇండస్ట్రీలో ఏమన్నా పాలిటిక్స్ జరిగినాయి అనే డౌట్లు కూడా వస్తాయి. సో మీరు ఏమన్నా దాని గురించి చెప్తారా? నా మీద పాలిటిక్స్ చేయడానికి నాకు మనకు అగెయిన్స్ట్ గా రావడం, ఎందుకు అగెయిన్స్ట్ గా రావాలి? అప్పట్లో చిరంజీవి సినిమా గుర్తుంది కాబట్టి రవితేజ గారితో ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ ఏమైనా కంటిన్యూ లాగా ఉంది. బట్ నాకు నచ్చో సినిమాలో మీరు ఉంటారు. యాక్చువల్లీ ఆర్తి అగర్వాల్ గారిని మీరు చేసుకోబోయే సీన్ ఉంటుంది. నేను ఈ పెళ్లి చేసుకోను. మీరు చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని అప్పట్లో అనుకునేవారు అంటే? ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పటి నుంచి అనుకున్నాను. మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 2 సార్లు హ్యాక్ అయిందండి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు 200K పైన ఉంది. ఇమ్మీడియట్ సడన్ గా వాళ్ళ దగ్గర నుంచి ఒక త్రినేత్రం 'రెయిన్' సాంగ్ గురించి మాట్లాడాను. అది చాలా పెద్ద సక్సెస్ కొట్టింది. మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కష్టం తెలుసా? డిసెంబర్ మన చలి ఎలా ఉంది మీకు తెలుసు. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఆ వర్షంలో నిలబడటం చాలా కష్టం. 3rd రేజ్ నేను సింధు మేనన్ ఇద్దరు ఫుల్ బాడీ ఇదైపోయింది. దెన్ దే టుక్ టు హాస్పిటల్ చేసి ఆక్సిజన్ వేసేసారు మన ఇద్దరు. అబూ సలీం గారు ఆ క్యారెక్టర్ ని చూస్తే నైట్ నిద్ర పట్టేది కదా. తెలుగులోకి ఏంటి సార్, నెక్స్ట్ ఒక దేవిపుత్రుడు ఒక సినిమా చేశారు అంతే. ఫేస్ ఉండాలి, బట్ ఫిజికల్ గా కొంచెం బిల్ట్ గా ఉండాలి చెప్పి అప్పుడే నాకు ఈయన ఫేస్ గుర్తు వచ్చింది. ఫోటో ఇది ఈయన కరెక్ట్. ఎప్పుడైనా సార్ రావచ్చు కదా అని చెప్పి ఎవరన్నా ఆ టీం అప్రోచ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెళ్ళడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? చూస్తాం. సో కరెంట్ ఉన్న యాక్టర్స్ లో ఒక 3 యాక్టర్స్ మీకు తెలుగులో బాగా నచ్చిన వాళ్ళు, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ వైజ్? రామ్ చరణ్ ఆబ్వియస్. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ, అంత ఎఫర్ట్ ఇవ్వడం అవసరం లేదు. బట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, యాక్చువల్లీ ఈయన అప్పట్లో 'దేవి' అని సినిమా వచ్చినప్పుడు ఈయన చర్మ రహస్యం ఏంటి, ఈయన బ్యూటీ సీక్రెట్ ఏంటని చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉన్నారు. బట్ ఈయన మాత్రం ఇప్పుడు దేవతల గుట్ట రహస్యం చెప్తున్నారు. 'దేవి' రహస్యం అయితే అయిపోయింది అనమాట, మర్చిపోయారు. సో ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారంటే, ఆయన యాక్చువల్లీ 'దేవి సిజు' అని పిలుస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. మీకు బాగా అర్థమై ఉంటుంది. ఒక సాంగ్ కూడా బాగా ఫేమస్, కుంకుమ పువ్వుల తోటలో
సో ఈ సాంగ్ కాదు, అబ్బాయిలకు మాత్రం త్రినేత్రం సినిమాలో రెయిన్ సాంగ్ బాగా ఫేమస్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నాతో పాటు సార్ ఉన్నారు కదా, మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారండి? బాగున్నారండి. సో మేమైతే ఎక్కువగా కుంకుమ పువ్వుల తోటలో మైండ్ లోకి వచ్చిన విజువల్ గా మాత్రం మాకు రెయిన్ సాంగ్ వస్తుంది సార్. సో సార్, యాక్చువల్లీ ఈ రోజుల్లో మాట్లాడుకుంటే దేవి లాంటి హిట్ కొడితే ఎవరైనా హీరో ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో ఒక రేంజ్ లో రావాలి. ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా నడుస్తున్న ట్రెండ్ లో మీరు అప్పట్లో ఫస్ట్ సినిమా, తెలుగులో ఫస్ట్ సినిమానే అంత పెద్ద హిట్ కొట్టారు. అసలు అది నిజం మాట్లాడుకోవాలంటే ఒక స్టార్ కాస్ట్ కాదు, బికాస్ మాకు మీరు అంత పరిచయం కాదు. ప్రేమ గారు కూడా ఓకే, అంత స్టార్స్ ఎవరు లేరు. సీరియస్ గా మాట్లాడు, పెద్ద బ్లాక్ బస్టర్. మరి ఏమైంది సార్? ఎందుకు సార్ మీరు ఆ తర్వాత లీడ్ యాక్టర్ గా, ఒక పెద్ద హీరోగా, ఒక స్టార్ లా ఎందుకు మెరవలేదు? నాకు ఫస్ట్ వచ్చిన పిఆర్ఓ వర్క్ చాలా స్లోగా జరిగింది. ఆ టైంలో ఇంత ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాంటి ఒక సోషల్ మీడియా లేదు మనకు. సో యాక్చువల్గా చెప్తే దేవి రిలీజ్ అయ్యి 100 days తర్వాతే నాకు తెలిసింది అది హిట్ అయిన విషయం కూడా. సో యూజువల్గా నేను కొత్తగా ఇండస్ట్రీగా వచ్చింది, నాకు ఇండస్ట్రీ బ్యాకప్ ఎవరు లేరు. సో అలా ఉన్నప్పుడు నాకు ఆటోమేటిక్లీ కొంచెం లాగ్ అయింది. దాని తర్వాత కొంచెం కరెక్ట్గా వర్క్ చేయడానికి ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరి దగ్గర చూడాలి, అదన్నీ నాకు బ్యాకప్ లేకుండా అయిపోయారు. సో అది కొంచెం పర్లేదు, నాకు నా కెరియర్లో అక్కడ ఉంది, అదే వస్తుంది. ఓకే. చాలా మంది రిలేటివ్స్ ఉన్నట్టున్నారు సార్ ఇక్కడ. జగపతి బాబు గారు మీ బావ గారు అంట కదా, రవితేజ గారు మీ ఫ్రెండ్ అంట కదా. అది ఇప్పుడే కదా. అదే చిరంజీవి సినిమాలో ఏమో రవితేజ గారి ఫ్రెండ్, ఆ సినిమా సీతారామరాజు అనుకుంటా కదా, ఆ సినిమాలో ఏమో మీ బావగారు ఏమో ఆయన జగపతి బాబు గారు. సో నాకు చాలా హిట్స్ ఉన్నాయి ఇక్కడ. నా కెరియర్ లో చూస్తే ఒక 70% హిట్సే ఉంది నాకు. అది నాకు బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో వచ్చి ఇంకొక స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఇంత హిట్ ఇవ్వాల్సిన, దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ లైక్స్ మీ. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. మిమ్మల్ని ఎవరు మలయాళం హీరో, మలయాళం యాక్టర్ అని అనుకోరు సార్. అక్కడే అనుకోలేదు, ఇక్కడ తెలుగు అనుకుంటారు, అక్కడ కూడా తెలుగు యాక్టర్ అనుకుంటారు. ఓకే. సో బట్ ఎందుకు సార్ సడన్ గా, అంటే మీరు యంగ్ క్యారెక్టర్ చేస్తూ ఉండేవారు. ఈవెన్ దో ఉదయ్ కిరణ్ గారు, మీరు నాకు తెలిసి ఒక 4 years గ్యాప్ ఉంటుంది అంతే, మీ ఏజ్ డిఫరెన్స్. సో ఆయన పక్కన, తరుణ్ గారి పక్కన, సో ఇలా చేస్తూ ఉండేవారు. సడన్ గా ఒక గ్యాప్, పెద్ద గ్యాప్, నియర్లీ ఒక 12 years దాకా గ్యాప్ వచ్చింది. మళ్ళీ సుప్రీంతో మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఈ 12 years లో ఏం జరిగింది? యాక్చువల్లీ చిరంజీవులు పిక్చర్ చేసినప్పుడు, చిరంజీవులు పిక్చర్ చేశాను నేను, రవితేజ, బ్రహ్మాజీ, శివాజీ, మన నలుగురు హీరోతో. మంచి పిక్చర్ యాక్చువల్లీ, ఫ్రెండ్షిప్ మీద చాలా బాగుంది. ఆ పిక్చర్ క్లైమాక్స్ షూటింగ్ జరిగినప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం అయింది. సో ఐ వాజ్ ఇన్ బెడ్ ఫర్ 1 year, ఆల్మోస్ట్ 1 year, 8 months నేను బెడ్ రిటర్న్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలనుకున్నప్పుడు నాకు ఒక మలయాళం నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. సో సీరియల్ ఈజ్ నాట్ అంత పెద్ద కష్టం లేకుండా చేయవచ్చు, మన డ్యాన్స్ ఫైట్ సీక్వెన్స్ అని లేదు కదా, కాబట్టి నేను దానికి వెళ్ళిపోయాను. బట్ దాట్స్ బికమ్ another 10 years నేను అక్కడ ఉండిపోయాను నేను. సో ఆయన నుంచి బయటకు రావడమే కష్టం అయిపోయింది. సో 1 year నేను బ్రేక్ తీసుకుని తర్వాత నేను సుప్రీంలో టెలివిజన్ ఫార్మాట్ లో చాలా ఉన్నాయి మీకు. అదే స్టక్ అయిపోతుంది యాక్చువల్లీ. మనం అక్కడికి వెళ్తే ఒక కంటిన్యూస్ గా 1000 episodes అలాగా ఉంది. నేను ఓన్లీ 6 serials ఏదో చేశాను. సీరియల్స్ అన్ని హిట్ అయింది అది, కాబట్టి నేను అక్కడే ఉండిపోయాను. సో యాక్చువల్లీ మీరు హీరోయిన్స్ కి ఫాదర్ కింద చేస్తూ ఉంటారు కదా, బాగుంటది సార్. ఎందుకంటే మీరు అందంగా ఉంటారు, హీరోయిన్స్ కి ఫాదర్ అంటే హీరోయిన్ అందం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటాం కదా, మీరు అందంగా ఉంటారు కాబట్టి బాగుంటది అది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీలింగ్ యాక్చువల్. లైక్ ఇప్పుడున్న క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ రాబిన్ హుడ్ లో చేశాను, శ్రీలీల ఫాదర్ క్యారెక్టర్. మొత్తం అబ్రాడ్ లో షూటింగ్ జరిగింది, ఆస్ట్రేలియాలో షూటింగ్ జరిగింది. ఇప్పుడే ఫినిష్ అయింది, ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాక్ ఫినిష్. సో ఆ క్యారెక్టర్స్ అన్ని, ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్స్ అన్ని కొంచెం మెచ్యూర్డ్ గా, కొంచెం డిఫరెంట్ గానే ఉంది. అది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు ఒక పాప ఉన్నట్టు తెలుసు సార్. ఇంకెవరు సార్? ఇంకెవరు ఉన్నారు సార్? సో ఏమన్నా ఇండస్ట్రీ వైపు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా సార్? అసలు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్షన్ గానీ ఇలాంటి? నేను డైరెక్షన్ లో నాకు అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. మీ పాప ఏమన్నా వస్తారు సార్? ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అప్పటి నుంచి అయితే చెప్తున్నా. సో షీ వాంట్ టు బికమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. సో యాంటాగనిస్ట్ రోల్స్ కి వచ్చేసరికి బాగుంటాయి. ఇప్పుడు మీరు సీఎం కింద, పొలిటీషియన్ కింద, పోలీస్ ఆఫీసర్ కింద ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో మీకు పర్ఫెక్ట్ గా ఫిట్ అనిపించిన క్యారెక్టర్ ఏంటి మొత్తం మీ సినిమాలన్నిట్లో? అలా ఏం లేదు, ఏ క్యారెక్టర్ అయినా కూడా ఫిట్ అవడానికి నేను ట్రై. ఒక్క క్యారెక్టర్ నాకు యాక్చువల్లీ ఫిట్ అవ్వలేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు బి ఫిట్ ఇన్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు మనం వికటగా చూసినా కూడా నాకు ఒక ఆల్మోస్ట్ 85 years క్యారెక్టర్, అది కూడా నేను ఫిట్ అవడానికి ట్రై చేస్తాను. అండ్ మై ఎఫర్ట్ అది చూపిస్తున్నావు దాంట్లో. అది ఫిట్ అవుతుందా లేదా అని ఆడియన్స్ చెప్పాలి. సో ఆడియన్స్ చెప్తే అది ఫిట్ అవుతుంది నాకు. అంతే. ఏమనుకున్నట్టు మాట చెప్తాను సార్, ఇందులో చేశారు కదా,
మీరైనా ఎవరు గుర్తుపట్టలేదు. బికాజ్ 80 ఇయర్స్, 90 అసలు ఇయర్స్ ఓల్డ్. నాకు మేకప్ తర్వాత నాకే గుర్తుపడలేదు. బట్ బాగుంది కదా! చాలా సీరియస్. డిఫరెంట్‌గా ఉంది. కొంచెం రాయల్ ఫీల్ అవుతుంది యాహ్! నాకు కూడా. అది బాగుంది కదా! ఆ ఫీల్ హ్మ్. నాకు బాగా నచ్చింది. హ్మ్. ఫస్ట్ నేను కూడా అనుకోలేదు ఎలా వస్తుంది ఇది ఓల్డ్ ఏజ్ గెటప్ ఎలా అవుతుంది నాకు హ్మ్. అర్థం కావట్లేదు. చూసిన తర్వాత నాకు కూడా ఓకే. ఐ కెన్ డూ దట్. హ్మ్. దట్ ఈస్ మనకు అలా ఒక క్యా బ అలాంటి ఒక క్యారెక్టర్ వస్తున్నప్పుడు మనకు మన పెర్ఫార్మన్స్ మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యెస్. సో యెస్. దిస్ క్యారెక్టర్ ఈస్ గివ్ మీ ఎ బెంచ్ మార్క్. యాహ్! యాక్చువల్లీ మీరు 'శ్రీకృష్ణదేవరాయల్' ఇన్‌స్పిరేషన్ నుంచి వచ్చినట్టుంది మీ క్యారెక్టర్. బికాజ్ ఆయన వికటకవి అయితే మీరు అదే అవ్వాలి కదా! బికాజ్ ఆయన డిఫరెంట్. రామకృష్ణ. అవును. ఆ! ఇది సబ్జెక్ట్ ఇస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ సబ్జెక్ట్. యాహ్! మాకు యాహ్! మీరు అది చూసి మీరిప్పుడు 3 ఎపిసోడ్స్ 3 చూసారు. ఎపిసోడ్స్ చూసాను సార్. 3 ఎపిసోడ్స్‌లో మీకొక సస్పెన్స్ ఫీల్ యెస్. అవుతున్నారు. యెస్. ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్ హ్మ్. పెంచుతూనే ఉంటారు. ఎండింగ్ మాత్రం సార్ ప్రతి ఎండింగ్ క్లైమాక్స్ లాగే అంతే. ఉంది. ప్రతి ఎపిసోడ్. అలాగే కంటిన్యూ అవుతుంది. హ్మ్. అది ఈ సీజన్ ఎండ్ దాకా అదే కంటిన్యూ అవుతుంది. బట్ సీజన్ ఎండ్‌లో మీకు రివీల్ అవుతుంది. మిథాలజీ నుంచి ఒక హ్మ్. వేరే రేంజ్‌కి అది రివీల్ అవుతుంది. యాహ్! యాహ్! ఓకే. సో, కరెంట్ ఇప్పుడు ఇక్కడ 'బిగ్ బాస్' ట్రెండ్ అవుతూ ఉంటది సార్ నార్మల్‌గా. మీరు 'బిగ్ బాస్'కెళ్లారు. మీకు అసలు అవసరం లేదు. మీకున్న దానికి అవసరం లేదు. మీరు నాకు టాప్ 5లో కూడా ఉన్నారు లాస్ట్. నేను మలయాళం బిగ్ బాస్‌లో యెస్. వెళ్ళాను నేను. యెస్. మలయాళం బిగ్ బాస్ వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటనక అక్కడ నేను చేసిన చాలా క్యారెక్టర్స్ చేశారు. హ్మ్. ఆడియన్స్‌కి అన్ని నా క్యారెక్టర్ నేమే గుర్తుంది. హ్మ్. మేబీ ఇట్స్ ద సక్సెస్ ఆఫ్ దట్ క్యారెక్టర్. నా ఒరిజినల్ నేమ్ ఎవరికీ గుర్తులేదు. ఓకే. ఇంత క్యారెక్టర్ చేసిన తర్వాత కూడా నా 'షిజున్' విషయం ఎవరికీ గుర్తులేదు. హ్మ్. అంతవరకు 'విజయ్ భాస్కర్' చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ మాకు క్యారెక్టర్ మీదే విజయే పిలుస్తున్నారు. తెలుసు సార్. చాలా ఆ క్యారెక్టర్ మీదే పిలుస్తున్నారు అందరూ. హ్మ్. సో, ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యాక్‌గ్రౌండ్. దిస్ ఇస్ ద గుడ్ ప్లాట్‌ఫార్మ్ టు హ్మ్. రివీల్ వాట్ ఐ యామ్. ఇట్స్ లైక్ ఎ పర్సనల్ ఇంటర్వ్యూ ఫర్ 100 హ్మ్. డేస్. హ్మ్. And I succeed in that. I stand for 100 days. హ్మ్. In this age, I think all Big Boss చూస్తున్నా నా ఏజ్‌లో నేను ఒకడే 100 డేస్ కంప్లీట్ హ్మ్. చేసినవాడు. హ్మ్. సో, అండ్ ఐ గోట్ ఎ గుడ్ నేమ్ ఇన్ దట్. అండ్ దెర్ ఇస్ నో నెగెటివ్ కేమ్ ఔట్. నేను బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఒక్క నెగెటివ్ కూడా నాకు రాలేదు. హ్మ్. అది హ్మ్. నా అదృష్టం నాది. హ్మ్. సో, ఐ పర్సనల్లీ ఇంటర్వ్యూడ్ మై సెల్ఫ్ టు ఆడియన్స్ అని చెప్పాలి. యాహ్! 'బిగ్ బాస్' గురించంటే బయట చర్చ ఎలా జరుగుతూ ఉంటదంటే, ఇప్పుడు నిజంగానే మీరన్నట్లు మీ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళనైతే ముందే పంపించేస్తారని ఒక రూమర్ ఒకటుంది. అంటే ఏంటంటే 'బిగ్ బాస్' చాలా బిగ్ ప్లాట్‌ఫార్మ్ కొంతమందికి. మీకు అవసరం లేదు. బట్ మీరు నిజంగా అది బిలీవ్ చేస్తున్నారా? 'బిగ్ బాస్' అనేది నిజంగానే బిగ్ ప్లాట్‌ఫార్మ్. తర్వాత బిఫోర్ 'బిగ్ బాస్', ఆఫ్టర్ 'బిగ్ బాస్' అనే ట్రాన్స్‌ఫర్మేషన్ ఏమైనా ఉందా? నాకేం ట్రాన్స్‌ఫర్మేషన్ రాలేదు. హ్మ్. నాకు ఆ సేమ్ ఓన్లీ ద ఆడియన్స్ నోస్ మై నేమ్. హ్మ్. అండ్ దే దే నో మై పర్సనల్లీ దట్ హ్మ్. వాట్ హి ఈస్. ఇలాంటి ఈయన ఈయన ఎలాంటి క్యారెక్టర్ అనే విషయం హ్మ్. ఆడియన్స్‌కి తెలిసిపోయింది. దట్ ఈస్ గుడ్ అడ్వాంటేజ్. దట్ ఈస్ ఓన్లీ అడ్వాంటేజ్ ఐ గాట్ ఫ్రమ్ బిగ్ బాస్. అండ్ that is a wonderful platform actually. We can tell a lot of things to the audience because హ్మ్. హ్మ్. only a small span of time. కొన్ని టైంలో ఆడియన్స్ నెక్స్ట్ బిగ్ బాస్ దాకే ఆ హ్మ్. లైఫ్ హ్మ్. అసలు బబుల్ లైఫ్. హ్మ్. బట్ ఆ బబుల్ లైఫ్‌లో మనం ఏదైనా ఒక విషయం చెప్తే నేను ఇంపార్టెన్స్ గివెన్ టు ద ఫ్రెండ్‌షిప్. హ్మ్. దాంట్లో కూడా నాకు ఒక అఖిల్ మారాన్ అని చెప్పి ఇంకా విన్నర్ ఆఫ్ హ్మ్. దట్ సీరీస్ దట్ బిగ్ బాస్ సీజన్. అతనుకు నాకు ఉన్న ఫ్రెండ్‌షిప్ మీదే ఉంది మొత్తం ఆ బిగ్ బాస్ కథలు. హ్మ్. సో, ఐ గివెన్ ఎ గుడ్ image to the audience that being a good friend is very rare. హ్మ్. So, collect the good friends always be with you. హ్మ్. లైక్ అలాంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది నాకు. హ్మ్. దట్ హ్మ్. ఈస్ ఐ యామ్ హ్యాపీ విత్ దట్. యాహ్! సో, కమింగ్ టు 'వికట కవి'. 'వికట కవిలో' జనరల్లీ ఏదన్నా ఒక సీరీస్ వచ్చినప్పుడు మనం డైరెక్టర్ గారిని, వీళ్ళని వాళ్ళని ఎక్కువ ఎలివేట్ చేస్తూ ఉంటాం. బట్ నాకిందులో డైరెక్టర్ గారు కాకుండా, డైరెక్టర్ గారు ఆఫ్‌కోర్స్ ఆయన కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కాకుండా నాకు ఆర్ట్ డైరెక్టర్ గారిని అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరిని ఎలివేట్ చేయాలనిపించింది. బికాజ్ ఆ బ్యాక్ డ్రాప్‌లో నిజంగానే ఒక వరల్డ్‌ని క్రియేట్ చేశారు. చాలా బావుందండి. అది హైదరాబాద్ ఎలా ఉండేదా ఆ టైంలో అనిపించింది నాకు అదే చూసినప్పుడు. ఇట్స్ పీరియాడిక్. ఐ నో హ్మ్. దట్ హ్మ్. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ 1935 టు ఓకే. 1970 దాకా ఉన్న హ్మ్. హ్మ్. టైంలో హ్మ్. జరుగుతున్న ఒక సబ్జెక్ట్. దట్ ఈస్ హౌ దే క్రియేటెడ్ ఈస్ లైక్ ఆ టైంలో మన ప్రీ ఇండిపెండెన్స్ టైమ్, పోస్ట్ ఇండిపెండెంట్ టైమ్ ఉంది. హ్మ్. ఆ టైంలో ఇక్కడ జరుగుతున్న పొలిటికల్ అఫైర్స్ ఉంది. లైక్ హ్మ్. నిజాం వాంట్ టు బి ఇన్ పాకిస్తాన్ విత్ పాకిస్తాన్ అండ్ దే ఆర్ ఆ ఒక్క కన్‌ఫ్యూషన్స్ ఉంది. అక్కడ హ్మ్. ఎళ్ళాలా? ఇక్కడ ఉండాలా? ఆ ఒక్క కన్‌ఫ్యూషన్‌లో జరిగిన విషయం హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది. మనం అది చూపించలేదు. బట్ హ్మ్. మాటల్లో ఉంది. హ్మ్. హ్మ్. డైలాగ్స్‌లో అది హ్మ్. ఈ సిట్యుయేషన్ ఇలా ఉంది. ఆ సిట్యుయేషన్ ఇలా ఉంది. దాని గురించి చెప్తున్నాం. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఇండియాలో ఈ శ్రీశైలం డామ్ ఆహ్, అలౌట్ అయిన తర్వాత హ్మ్. ఒక ఊరు మొత్తం ఆహ్, ఉండిపోతున్నాం. హ్మ్.
సో ఆ ఒక్క టైంలో ఇలాంటి ఒక సబ్జెక్ట్ జరగొచ్చు, ఉమ్, ఆ ఫీల్ తీసుకెళ్ళడానికి బాగా ట్రై చేశారు. అది సక్సెస్ఫుల్గా ఉండదు అనుకున్నాను నేను. ఉమ్, యా, యా. మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. సో మీ గురించి బయట చాలా మంది చెప్తుంది ఏంటంటే మీకు సినిమా నాలెడ్జ్ జనరల్లీ ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నారు, 94 నుంచి ఉన్నారు మీరు ఇక్కడ, మీకున్న నాలెడ్జ్ వేరు. బట్ మీకు సైన్స్ గురించి కూడా చాలా బాగా తెలుసు. బయట ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, హిస్టరీ గురించి చెప్తున్నారు, సైన్స్ గురించి కూడా చాలా బాగా తెలుసు అని చెప్తున్నారు. సో నేను సైన్స్ క్వశ్చన్ అడుగుతాను. Science is a very interesting subject actually. Mm. Our life is itself is science. Mm. So I am keen to study about that. Mm. దాని గురించి స్టడీ చేయాలని ఉంది, దాని గురించి స్టడీ చేస్తున్నాను. సో ఇందులో ఒక ట్రీ గురించి అదొకటి ఉంది కదా, ఈ గతం మర్చిపోయే సీక్వెన్స్. సో ఇది చాలా సైన్స్ రిలేటెడ్ ఉంది. నిజంగా అది బిలీవబుల్ అయినా కరెక్ట్ అయినా మీరు లాజిక్ తో చెప్తే? లాజిక్ తో చెప్తే మీకు అది లాస్ట్ ఎపిసోడ్స్ లో రివీల్ అవుతుంది. Reveal నేను ఇప్పుడు చెప్తే ఆ సస్పెన్స్ పోతుంది. సో Okay. డెఫినెట్లీ ఇట్ విల్ దర్ ఇస్ సైంటిఫికల్ గా మనం చెప్పాలంటే దానికి కారణం ఉండాలి. Mm. ప్రతి విషయం మనం కరెక్ట్ గా పూర్తిగా చెప్పాలి దాని గురించి. ఇది జరగడానికి ఏం కారణం, ఆ కారణం చూపించడమే ఈ సిరీస్ ది ఎండ్ యాక్చువల్లీ. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నౌ. మీకు ఆ సస్పెన్స్ పోతుంది, మీకు చూడాలని ఆ ఇష్టం పోతుంది. సో Yeah. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. డెఫినెట్లీ దర్ ఇస్ సైన్స్ బిహైండ్ దట్. సో ఇప్పుడు మీరు మీ గురించి ఇప్పుడు జనరల్లీ నేను నెగిటివ్ గా చెప్పాలనుకోండి సార్, సంథింగ్ ఒక దాన్ని ఏమంటారు, కొంచెం నెగిటివ్ గా చెప్తే వైరల్ అవుతుంది అని చెప్పి నేను ఏదో ఒకటి చేయాలనుకుంటాను. అనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ ఏంటి దేవి సినిమా లాంటి సినిమా చేసిన తర్వాత ఇంత ఎలా ఉన్నారు, ఏమన్నా ఇండస్ట్రీలో ఏమన్నా పాలిటిక్స్ జరిగినాయి అనే డౌట్లు కూడా వస్తాయి. సో మీరు ఏమన్నా దాని గురించి చెప్తారా, అసలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా అసలు నిజంగా పాలిటిక్స్ లాంటివి? నా మీద పొలిటిక్స్ చేయడానికి నాకు ఇక్కడ ఉన్న ఎవరినో తెలియదు అసలు. నేను వచ్చారు, నేను ఇప్పుడు చేస్తున్నారు, నాకు అలాంటి ఏమీ లేదు యాక్చువల్లీ. మనకు అగెయిన్స్ట్ గా రావడం, ఎందుకు అగెయిన్స్ట్ గా రావాలి? నేను ఎవరికి అగెయిన్స్ట్ గా వెళ్ళలేదు. సో ఐ డోంట్ థింక్ దట్ టైప్ ఆఫ్ మూమెంట్ ఈస్ హ్యాపెన్ అగెయిన్స్ట్ మీ. ఇట్స్ అ డెస్టినీ. వాట్ ఎవర్ ఈస్ కమింగ్స్ టు యూ ఇస్ డెస్టినీ. ఇప్పుడు అప్పట్లో చిరంజీవి సినిమా ఉంది కాబట్టి రవితేజ గారితో ఇప్పటికి కూడా ఫ్రెండ్షిప్ ఏమన్నా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్షిప్ సార్? అలాగా ఉంది. బట్ మ్మ్. మాట్లాడడం నేను రవితేజ కాదు, చాలా మందితో అలాగే ఉంది. నేను మ్మ్. మాట్లాడడం చాలా తక్కువ నేను. సో కమింగ్ టు తమిళ ఇండస్ట్రీ, సో మహాప్రభు సినిమా తర్వాత తమిళ్లో మీరు పెద్దగా చేయలేదు. 2-3 ఫిల్మ్స్ చేశాను. మీకు ఎక్కువ మొత్తం మలయాళం, తెలుగు, అందుకే మిమ్మల్ని అక్కడ కూడా తెలుగు హీరో, తెలుగు యాక్టర్ అని అంటున్నారు. తెలుగు ఎక్కువ చేశాను నేను. మ్మ్. యాక్చువల్లీ చెప్తే తెలుగు ఫిల్మ్ ఆల్మోస్ట్ మ్మ్. 92 ఫిల్మ్స్ చేశాను నేను మ్మ్. తెలుగులో. Yeah. సో తెలుగు నేను ఆల్మోస్ట్ 160 ఉంటాయి సార్ ప్రెసెంట్, 160 170 200 పైన ఉంది. 200 పైన ఉన్నాయి. అన్ని లాంగ్వేజ్ కలిపి 200 పైన. సో తమిళ్లో ఏమైంది సార్, ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీ మిమ్మల్ని తమిళ్ relations నేను వల్ల? వెళ్ళలేదు. నేను తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళలేదు యాక్చువల్లీ. మ్మ్. అదే మెయిన్ ప్రాబ్లం. నేను ఇప్పుడు వెళ్తే కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నాకు తమిళ్ లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ ఉంది నాకు. ఐ కెన్ రీడ్, రైట్ అండ్ తమిళ్ లాంగ్వేజ్ అంత పెద్ద కష్టం లేదు. మలయాళం మ్మ్. దగ్గరే కదా, సో అంత ప్రాబ్లం లేదు. బట్ ఐ డోంట్ గెట్ అ ఛాన్స్. ఐ ఫీల్ లైక్ ఐ విల్ గెట్ అ గుడ్ ఛాన్స్ ఇన్ తమిళ్. సో ట్రూ ఐడెంటిటీ సినిమాలో మీరు ఉన్నారా? అమెరికన్ ఫిల్మ్ సార్. ఇట్స్ ఆస్ట్రో ఇంగ్లీష్ ఫిల్మ్ యాక్చువల్లీ. Okay. ట్రూ ఐడెంటిటీ దాని ముందు నేను ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ Yes, అని చెప్పి yes. ఒక పిక్చర్ అది మన చేశాను. మలయాళం డైరెక్టర్ చేసింది. తెలుగు డైరెక్టర్ అతను, మలయాళం డైరెక్టర్, బట్ హీ డిడ్ వన్ ఫిలిం కాల్డ్ నా బంగారు తల్లి. ఓకే, ఇన్ తెలుగు. మనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా ఆ ఓకే, పిక్చర్. నా బంగారు తల్లి. నా బంగారు తల్లి పిక్చర్ డైరెక్టర్ అతను ఓకే రాజేష్ టచ్ అని చెప్పి. అతను మ్మ్. ఫస్ట్ పిక్చర్ ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధ. ఓకే. సో ఆ పిక్చర్ ఒక మల్టీలింగల్ పిక్చర్. అది ఆ పిక్చర్ చూసి దాని తర్వాత దాని సెకండ్ పార్ట్ ఇట్స్ ఇంటర్నేషనల్ పొలిటిక్స్ యాక్చువల్లీ. సో ఆ పిక్చర్ కి సెకండ్ పార్ట్ తీసుకోవాలని చెప్పి నన్ను అక్కడి నుంచి పిలిచారు. సో దే మేడ్ మీ అస్ అంటాగోనిస్ట్ క్యారెక్టర్ గా చేయడానికి పిలిచారు. నేను ఫుల్ షూటింగ్ అక్కడే జరిగింది, యూకేలో జరిగింది. 29 days ఏదో జరిగింది. సో షాన్ జెఫ్ అని చెప్పి ఒక ఆస్ట్రేలియన్ డైరెక్టర్. సో నాకు ఆ సబ్జెక్ట్ బాగా నచ్చింది. ఓకే, దాని మీద బాగుంది చెప్పి నేను అది ఫినిష్ చేశాను. సో ఆ తర్వాత ఇంకా హాలీవుడ్, దాని తర్వాత ఏం రాలేదు. ట్రైల్ మీరు వేయడం కానీ, ఏమన్నా ఒక ప్రాజెక్ట్స్ రావడం కానీ, స్క్రిప్ట్స్ కానీ లేదు సార్ ఆ తర్వాత? ఓకే. సో రైట్ నో అంటే మీరు, బికాస్ మీ ఆలోచనలు అప్పుడు వేరేగా ఉండుంటాయి. దేవి టైంలో ఒక సక్సెస్ తర్వాత వేరే వేరే ఆలోచనలు ఉండుంటాయి. బట్ ఇప్పుడు ఆలోచనలు కంప్లీట్, మీ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్కి మీ ఆలోచనలు వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఏమున్నాయి సార్, ఏం నడుస్తుంది సార్, ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి, యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ కావాలా, ఇలాంటివన్నీ ఉంటాయి? అలా ఏమీ లేదు నాకు. ఇప్పుడు కూడా ఏది క్యారెక్టర్ వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ ఎలా బాగా చేయాలని ఉంది నాకు. అందుకనే నేను నా ఫీలింగ్ ఇప్పుడు కూడా నేను ఏం చేయట్లేదు. ఇండస్ట్రీ కోసం నేను ఇండస్ట్రీలో ఒక పెద్ద రివీల్ చేయడానికి ఉన్న ఒక క్యారెక్టర్ ఏమీ చేయట్లేదు ఇప్పుడు దాకా. సో డెఫినెట్లీ ఐ నీడ్ మోర్ క్యారెక్టర్స్ టు రివీల్ మై టాలెంట్. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. దానికోసం నేను ప్రతి క్యారెక్టర్ నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. సో డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. ప్యాషన్ అంత ఉంటప్పుడు డెఫినెట్లీ
ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ టు గివ్ మీ. అదే ఉంటుంది. నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ కదా సార్. సో ఈ 30 ఇయర్స్‌లో మీరు చేయలేని క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అని స్టార్టింగ్ నుంచి ఇనీషియల్ డేస్ నుంచి ఒక డ్రీమ్ క్యారెక్టర్ అని ఏదో ఉంటది మైండ్‌లో. ఇప్పటిదాకా అన్ని నేను డ్రీమ్ క్యారెక్టర్సే. చేయలేకపోయాను. సో అదే నేను చెప్పాను కదా! మనకి హ్మ్. ఇప్పుడు దాకా నేను అనుకున్న మీన్స్ కావాల్సిన క్యారెక్టర్ ఇంకా ఉంది. చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ! చేయాల్సిన క్యారెక్టర్ చాలా ఉన్నాయి. హ్మ్. సో అలాంటి క్యారెక్టర్ ఫినిష్ చేసిన తర్వాతే మనం ఒక ఫ్రస్ట్రేషన్ రేంజ్ వచ్చినప్పుడే మనకు ఓకే. అన్ని క్యారెక్టర్ నేను అయిపోయింది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా చేశారు. చాలా. ఇప్పుడు ఆ! హిడింబాలు చేశారు ఒక హ్మ్. క్యారెక్టర్. బ్లఫ్ మాస్టర్‌లో చేశారు ఒక హ్మ్. క్యారెక్టర్. చాలా అదే డిఫరెంట్ గానే ఉంది. అన్ని క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది. సో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే ఇంకా డిఫరెంట్ గా చేయడానికి ఉంది. హ్మ్. సో అలా ఉన్నప్పుడు ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్. సో హ్మ్. హ్మ్. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మన డ్రీమ్ క్యారెక్టర్ గురించి ఆలోచించు. హ్మ్. హ్మ్. సో ఆ డ్రీమ్ గురించి ఆలోచించడానికి ఇప్పుడు టైం లేదు నాకు. హ్మ్. యాహ్! ఓకే. సో ఫస్ట్ తెలంగాణ డైలెక్ట్ మీద తెలంగాణ బేస్ మీద వస్తున్న ఫస్ట్ డిటెక్టివ్ సీరీస్. నార్మల్‌గా డిటెక్టివ్ సీరీస్‌లే చాలా తక్కువ మన దగ్గర. మనకి ఎక్కువ గుర్తొచ్చేదంటే బయట 'షెర్లక్ హోమ్స్' ఇలాంటివే గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఇది కొంచెం ఆ 'షెర్లక్ హోమ్స్' రూపురేఖల్ని, ఆ ఆలోచన విధానాన్ని తీసుకొని 'వికటగవి' పేరు పెట్టారు. అవును. హ్మ్. అది కూడా డిఫరెంట్ గానే ఉంది. యూజువల్‌గా మన పీరియాడిక్ సబ్జెక్ట్ అంటే ఒక ప్రేమ కథ, హ్మ్. రీఇన్‌కార్నేషన్ అలాగే సబ్జెక్టే వస్తాయి. హ్మ్. ఒక డిటెక్టివ్ సబ్జెక్ట్ మీద ఒక రీఇన్‌కార్నేషన్ అదో తెలంగాణ స్లాంగ్ మీద ఉంది. అదే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. సో డెఫినె వాంటెడ్‌లీ పట్టలేదు యాక్చువల్లీ దట్ దట్ సిట్యుయేషన్ అండ్ దట్ ప్లేస్ నీడెడ్ దట్. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ప్లేస్ హ్మ్. కాబట్టి దే హావ్ టు పుట్ తెలంగాణ స్లాంగ్. హ్మ్. సో ఇట్స్ ఆల్ ఇంపల్స్ యాక్చువల్లీ. హ్మ్. నథింగ్ హ్మ్. ఈజ్ పేస్టెడ్ అలా కాదు. హ్మ్. హ్మ్. ఆ కథకి ఏ కావాలో అదే ఇచ్చారు. 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో మీరుంటారు. యాక్చువల్లీ 'ఆర్తి అగర్వాల్' గారిని మీరు చేసుకోబోయే సీన్ ఉంటది. బట్ మీరు 'చిరంజీవి' గారితో ఒక సినిమా చేయాలని అప్పట్లో అనుకునేవారంట కదా! ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పటి నుంచి అనుకున్నాను. మరి ఆ! ఇప్పటిదాకా ఒక అవకాశం నాకు రావట్లేదు. హ్మ్. కన్ఫర్మ్‌గా ఏదో ఒక పిక్చర్‌లో వస్తుంది. హ్మ్. డెఫినిట్‌గా నేను చేస్తానండి హ్మ్. చిన్ని హ్మ్. గారితో. హ్మ్. యాహ్! ఓకే. సో, 'చరణ్' గారితో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఆహా! టాక్స్ జరుగుతున్నాయని అహా! అన్నారు. ఒక్క మాట ఉంది. అది హ్మ్. రివీల్ ఆ మాట ఫుల్‌ఫిల్ అయ్యాక రివీల్ చేస్తారు. ఓకే. యాహ్! సార్ ఇదొకటి విన్నానండి. ఇప్పుడు మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ 2 సార్లు హ్యాక్ అయిందని చెప్పి బాగా నేను ఫాలోవర్స్ ఉన్నప్పుడు. 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చినప్పుడు అప్పుడు 200 కేక్ పైన హ్మ్. హ్మ్. ఉంది. సో, ఐ ఇమ్మీడియేట్ సడెన్‌గా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇది వచ్చి అది ఆగిపోయింది. హ్మ్. సెకండ్ ఇమ్మీడియేట్‌గా నాకు 185 దాకా వచ్చింది. హ్మ్. సో, అది కూడా నేను హ్యాపీగా హ్యాండిల్ చేశాను. నేను హ్మ్. అన్నీ హ్మ్. కరెక్ట్‌గా చూసి ఇదేదో రాకుండా కరెక్ట్‌గా ఆహ్, రైట్స్ ఇలాంటి విషయమ్స్ ఏమి కాకుండా రావాలని చెప్పి నేను చాలా సీరియస్‌గా చూసాను. హ్మ్. బట్ అది కూడా పోయింది. వన్ సడన్ మార్నింగ్ ఐ గాట్ ఎ మెసేజ్ లైక్ యువర్ దిస్ థింగ్ ఈస్ బ్యాన్డ్. సో యూ హావ్ టు వెయిట్. ఐ ఫీల్ వెరీ సాడ్ యాక్చువల్లీ బికాస్ ఫర్ అవర్ ఇండస్ట్రీ, ఫర్ మై ఇండస్ట్రీ లైక్ ఫిల్మ్ హ్మ్. ఇండస్ట్రీ, it's very necessary. హ్మ్. It's యెస్. very necessary thing because whenever a production house is asking from abroad or anywhere else, హ్మ్. they are looking at first. They are asking how much followers you have. హ్మ్. So it's a needed thing for our industry. Surviving in our industry, followers in Instagram and Facebook is a main important thing to know their publicity. హ్మ్. సో ఇప్పుడు నేను చూస్తే నాకు ఓన్లీ 2000 దగ్గరే స్టార్ట్ అయింది హ్మ్. కొత్తది. బట్ ఐ గోట్ ద బ్లూ టిక్ అండ్ ఆల్. హ్మ్. బట్ ఇట్స్ వెరీ స్లోలీ ఈస్ కమింగ్. ఇట్స్ నాట్ ఇంప్రూవ్ అవ్వలేదు. బట్ అది నాకు దాని మీద నాకు కొంచెం సాడ్‌గా ఫీల్ అయింది. ఎందుకంటే హ్మ్. దిస్ ఇఫ్ అది నాకు ఇండస్ట్రీకి కావాల్సినది కాదంటే ప్రాబ్లమ్ లేదు. హ్మ్. హ్మ్. ఇట్స్ ఎ మస్ట్ థింగ్. అలా ఉన్నప్పుడు ఐ హావ్ టు గివ్ మోర్ సపోర్ట్ టు దట్ అండ్ ఐ హావ్ టు గెట్ దట్ హ్మ్. ఫాలోవర్స్ ఫర్ మై కెరియర్. అలా ఉన్నప్పుడు మనకు చాలా కష్టం ఫీల్ అవుతుంది. సో హ్మ్. ఐ యామ్ ట్రైయింగ్ ఫర్ దట్ టు గెట్ మోర్ ఫాలోవర్స్. లెట్స్ సీ హ్మ్. వాట్స్ హ్యాపెనింగ్. ఒకసారి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూపిస్తారా సార్? అంటే జస్ట్ నా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి. చూపిస్తాను. నా ఫోన్ వాళ్ళకి జస్ట్ ఇది ఒక సరదా అవ్వచ్చు. లేదంటే సంథింగ్ ఒక చిన్న మనీ కోసం గావచ్చు. ఆ అకౌంట్ వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కావచ్చు. బట్ ఒక కష్టాన్ని దోచుకున్నట్టు అవుద్ది కదా సార్! ఇలాంటి ఒక హ్యాకర్ ఇలా చేసాడంటే. అలా ఏమి అదే నాకు అర్థం హ్మ్. కావట్లేదు. ఎవరు దీని వెనకాల ఉండో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంత హ్మ్. వాళ్ళకేం మీరు మేబీ ఆ చెప్పినట్టు అది అకౌంట్ కూడా ఒక అవ్వచ్చు. 20,000కి, 30,000కి అమ్ముకుంటూ ఉంటారు. కొంచెం ఫాలోవర్స్ ఎక్కువున్న అకౌంట్స్‌ని. దిస్ ఈస్ మై అకౌంట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ ఎ రియల్ అకౌంట్. ఐ గాట్ ద బ్లూ టిక్ ఆల్సో. షిజు ఏఆర్. షిజు ఏఆర్. హ్మ్. సో ఈ అకౌంట్‌లో ఇదే నేను చెప్పాను 2091 అంతే. హ్మ్. చాలా స్లోగానే వెళ్తున్నా. మనం ఎంత రీల్ పోస్ట్ చేసినా కూడా చాలా స్లోగానే హ్మ్. ఫాలోవర్స్ స్టార్ట్ హ్మ్. అవుతుంది. హ్మ్. సో ఐ హోప్ సమ్
ఈ వికట కవి దాన్ని తర్వాత కొంచెం ఫాలోవర్స్ పెంచుతుంది అనుకున్నాను. ఐ నీడ్ దట్ యాక్చువల్లీ ఫర్ వెరీ బ్యాడ్లీ. అది కావాల్సింది. సార్ డూ యూ ఫీల్ అంటే ఇది కరెక్టేనా సార్? అంటే ఏంటంటే ఇప్పుడు ఇంత 200+ సినిమాలు చేసిన వ్యక్తిని, ఒక అమెరికన్ సినిమా కూడా చేసిన వ్యక్తిని, మీ ఫాలోవర్స్ ఎంత అని అడగడం అనేది కరెక్టేనా సార్ అసలు? అది కరెక్ట్ అంటే సి ఇట్స్ కనెక్టెడ్ యాక్చువల్లీ. ద సోషల్ మీడియా ఇస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ద ఇండస్ట్రీ. అలా అయిపోయారు. సి దట్స్ వై ఆల్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ కమింగ్ ఇన్ ఇది సోషల్ మీడియాలో రావడానికి కారణం అదే. మనకు పబ్లిసిటీ ఇప్పుడు ఆ టైంలో పోస్టర్ కానీ అలాంటి విషయాలు వస్తుంది. ఇప్పుడు పోస్టర్ తక్కువ, సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అలాగే ఒక పిక్చర్ హిట్ కానీ ఫ్లాప్ కూడా మనం మార్చేయవచ్చు. అలా ఉంది ఇప్పుడు. సో ట్రాన్స్ఫర్మేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. 100% యాక్సెప్ట్ చేయాలి. అందుకే నేను ఐఎమ్ నాట్ ఏ సోషల్ పర్సన్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ టఫ్ టు బీ మేకింగ్ రీల్స్ అండ్ షార్ట్స్ అండ్ ఆల్, బట్ ఇట్స్ నెసెసరీ నౌ. ఐ హ్యావ్ టు డూ దట్. ఓకే. సో దేవి సక్సెస్ గురించి మీరు వినే ఉంటారు చాలా రోజులు. ఇందాక త్రినేత్రం రెయిన్ సాంగ్ గురించి మాట్లాడాను. అది చాలా పెద్ద సక్సెస్ కొట్టింది. మీకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ కష్టం తెలుసా? డిసెంబర్ మాసంలో అన్నపూర్ణ స్టూడియో చేసే సాంగ్. డిసెంబర్ మన చలి ఎలా ఉంది మీకు తెలుసు. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఆ వర్షంలో నిలబడటం చాలా కష్టం. అలా అయిపోతుంది. లిరిక్స్ కి లిప్ కూడా రాలేదు. థర్డ్ రేజ్ నేను సింధు మేనన్ ఇద్దరు ఫుల్ బాడీ ఇదైపోయింది. దెన్ దే టుక్ టు హాస్పిటల్ చేసి ఆక్సిజన్ వేసేసారు మన ఇద్దరుకు. ఓ మై గాడ్. అంత కష్టం చేసి చూసారు ఆ సాంగ్. చూడడానికి చాలా తగ్గ ఉంది, బట్ బిహైండ్ దట్ ఈస్ వెరీ టఫ్. ఓకే. సాంగ్ ఏంటో తెలియదు చాలా మందికి. ఉల్లి పొరల చీరలోనే ఉంటది. ప్లీజ్ వెళ్ళి చూడండి, మళ్ళీ చూస్తారు. ఓకే. సో యాక్చువల్లీ డివోషనల్ దేవి కేటగిరీ చూసుకున్నా సంథింగ్ కొంచెం డివోషనల్ కైండ్ ఆఫ్ కేటగిరీ. బట్ ఈ సినిమాకి త్రినేత్రం సినిమాకి దక్కాల్సిన దాన్ని ఏమంటారు, ఒక మంచి రిజల్ట్ రాలేదని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? బికాజ్ మీ క్యారెక్టర్ కూడా చాలా త్రినేత్ర ఇస్ ఎ హిట్ ఫిల్మ్ ఆల్సో, బట్ అది అనుకున్న అంత రేంజ్ కి రాలేదు. బట్ దట్ ఈస్ గుడ్ ఫిల్మ్. సబ్జెక్ట్ ఈస్ ఆల్సో గుడ్ యాజ్ ఎ ఇట్స్ a revenge of a ghost. Revenge of a ghost and it's in a different angle. అది కూడా నాకు బాగా నచ్చింది. అది సో మీ ఓల్డ్ సినిమాల్లో ఏదన్నా ఇప్పుడు రీమేక్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా, రీమేక్ కాదు రీ రిలీజ్ ట్రెండ్. సో ఏదన్నా రీ రిలీజ్ చేయాలి అని అనుకుంటే ఏం సినిమా రీ రిలీజ్ చేయాలనుకుంటా? నాకు చిరంజీవిలో పిక్చర్ రీ రిలీజ్ చేయాలి. చిరంజీవిలో పిక్చర్ అది అనుకున్న రేంజ్ కి రాలేదు, బట్ ద సబ్జెక్ట్ ఈస్ రియలీ గుడ్ అబౌట్ అ ఫ్రెండ్షిప్ అండ్ అది రీ రిలీజ్ చేయాలని నాకు ఫీల్. ఓకే. ఓకే. సో దేవి సినిమా గురించి ఏం చెప్తారండి మరి? నేను ఫస్ట్ టైం థియేటర్ లో చూసిన సినిమా అంట చిన్నప్పుడు, నాకు గుర్తులేదు. చాలా గొప్పగా చెప్తుంటే తర్వాత నేను టీవీలో ఆల్మోస్ట్ 25 years అయింది. ఇప్పుడు 99 రిలీజ్. అబూ సలీం గారు సార్ ఏంటి సార్ ఆయన ఒక ఆ క్యారెక్టర్ ని చూస్తే నైట్ నిద్ర పట్టేది కాదు. మరి ఏంటి సార్ ఆయన తెలుగులోకి ఏంటి సార్ నెక్స్ట్ ఒక దేవిపుత్రుడు ఒక సినిమా చేశారు అంతే. అవును. ఆ దేవి పిక్చర్ లో మనకు ఆ పిక్చర్ జరిగినప్పుడు కోటిరామకృష్ణ గారు సుజు ఎవరైనా ఉందా, మనకు ఒక పావు ఫేస్ ఉండాలి, బట్ ఫిజికల్ గా కొంచెం బిల్ట్ గా ఉండాలని చెప్పి అప్పుడే నాకు ఈయన ఫేసే గుర్తొచ్చింది నాకు. నేను చెప్పాను, సార్ అబ్బు సలీం ఒక మలయాళ యాక్టర్ ఉంది, నేను ట్రై చేయొచ్చా, నేను ఫోటో పంపించాను. ఫోటో పంపించి ఇది ఈయన కరెక్ట్, నువ్వు పిలువు రమ్మని చెప్తున్నాను. ఆయన తీసుకొచ్చారు. అలా చాలా ఎంజాయ్ చేసి ఆయన చేశారు. దాని తర్వాత ఆయన మలయాళంలో చాలా పిక్చర్ చేశారు. తెలుగులో ఓన్లీ 2 సినిమాలు చేశారు. అదే తర్వాత అసలు ఆ ఫేస్ ని ఇప్పుడు యాంటాగనిస్టులతో పోలిస్తే అదొక స్కేరియస్ట్ యాంటాగనిస్ట్ ఆయన. అసలు కళ్ళ ఓకే. సో రైట్ నౌ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఒకటి నడుస్తుంది సార్. ఎప్పుడన్నా ఒక బిగ్ బాస్ లో ఇప్పుడు అక్కడ మోహన్ లాల్ సార్ ఎలా చేస్తున్నారో వరుసగా ఇక్కడ నాగార్జున సార్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సార్ రావచ్చు కదా అని చెప్పి ఎవరన్నా ఆ టీం అప్రోచ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెళ్ళడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? చూద్దాం అంటున్నారా? చూద్దాం. గ్రేట్ సార్, చాలా డౌన్ టు ఎర్త్ వర్డ్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ అంటే మనం 100 days ఇంత ఎవరో ఖర్చు పెట్టి మనం ఇంత ఈ లోకం నుంచి వెళ్ళిపోయి ఇంకొక లోకంలో ఉంది కదా. దట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదే ఇక్కడ చెప్తే ఎవరికి ఏంట్రా అక్కడికి వెళ్ళి అందరూ చిన్నపిల్లలాగా కొడుతున్నారు, అది కాదు. ఏ మనిషినా కూడా మనకు ఈ సొసైటీ చాలా ఇంపార్టెంట్. సొసైటీ ఈజ్ డెవలపింగ్ అవర్ మాట అన్ని విషయాలు ఈ సొసైటీ డెవలప్ ఉంది. సొసైటీ కాబట్టి మీరు డెవలప్ అవుతుంది. సో అక్కడికి వెళ్తే ఒక 20 members కానీ 18 members సొసైటీ. మీ సొసైటీ మీ లోగో అదే. ఆ లోగంలో
మీకు అక్కడ జరిగిన చిన్న విషయం కూడా పెద్ద విషయం అయిపోతుంది. అది మీకు తెలియకుండా అయిపోతుంది. అందుకే వాళ్ళు అక్కడ చిన్న విషయంలో కొట్టుకుతున్నారు. సో దట్ ఈస్ అ రియల్ ఫ్యాక్ట్. సో తెలుగు మలయాళం ముద్దుబిడ్డగా ఇండస్ట్రీ గురించి ఒక మాట అడుగుతున్నాను. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కమర్షియల్ ఫార్మాట్ లో బాగా ఎవాల్వ్ అయింది. ఇంటర్నేషనల్ లెవెల్ ఎస్ అయిపోయింది. ఎస్. సో మన మలయాళం గురించి మాట్లాడుకుంటే ఆఫ్టర్ పాండమిక్ ప్రతి ఒక్కరు కంటెంట్ అనగానే మలయాళం సినిమాలు. పాండమిక్ తర్వాత నాకు తెలిసి పాండమిక్ టైంలో వాళ్ళకు కూర్చోడానికి కొంచెం టైం దొరికింది. మలయాళీస్ ఇస్ అ మోర్ లిటరేచర్, మెయిన్ లిటరేచర్ అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు చాలా చదువుతున్నాం, అన్ని విషయం గురించి వాళ్ళు ఎలా రిస్క్ తీస్తున్నా, అండ్ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లో తీయాలి. సో ఆ తక్కువ బడ్జెట్లో ఏం మెస్మరిజం చూపించాలని వాళ్ళ విషయం. ఆ మెస్మరిజంలో మనకు వచ్చిన కొత్త దానికి ఈ వర్షం వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ ద పిక్చర్స్ ఆర్ హిట్ ఇన్ మలయాళం. ఇప్పుడు దాకా వచ్చిన, ఇప్పుడు లాస్ట్ పిక్చర్ దాకా అన్ని పిక్చర్ హిట్. సో అదే జరుగుతుంది అది. సో ఇది ఏం లాంగ్వేజ్లు కూడా మనం కూర్చొని ఆ సబ్జెక్ట్ మీద కూర్చొని, సబ్జెక్టే హీరో, సబ్జెక్ట్ మీద కూర్చొని మీరు పిక్చర్ చేస్తే అది హిట్ అవుతుంది. ఒక హీరో డేట్ మీద కూర్చుంటే ప్రాబ్లం. సో యాక్చువల్లీ ఫస్ట్ 6 months చూసుకుంటే 2024 తెలుగులో కాదు, కాలీవుడ్ లో కాదు, ఎక్కడ కాదు, బాలీవుడ్ లో కూడా కాదు, మలయాళం ఇండస్ట్రీలో 100 crores వచ్చిన సినిమాలు వరుసగా వచ్చినాయి. ప్రేమలు కావచ్చు, ఆవేశం కావచ్చు, ఇలాంటివన్నీ మంజుమల్ బాయ్స్ కంటిన్యూస్ గా హిట్ గానే ఉంది. బ్రహ్మయుగం బ్రహ్మయుగం డిఫరెంట్ గా ఉంది. సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కంటిన్యూషన్ కాదు, ఒక సబ్జెక్ట్ కి డిఫరెంట్ గా ఉంది, ఇంకొక సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ గానే ఉంది. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. దట్ ఈస్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ ఆల్సో. అదే ప్రతి ఇండస్ట్రీలో అదే వస్తుంది. ఈవెన్ తెలుగులో కూడా అదే వస్తుంది అనుకున్నాను. సో కరెంట్ ఉన్న యాక్టర్స్ లో ఒక ముగ్గురు యాక్టర్స్ మీకు తెలుగులో బాగా నచ్చిన వాళ్ళు, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ వైజ్, ముగ్గురు తెలుగులో, ముగ్గురు మలయాళంలో చెప్పండి. యంగ్స్టర్స్ అంటే నాకు జూనియర్ ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్ ముగ్గురు నాకు పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు పుట్టిన ఎఫర్ట్ ఇట్స్ టూ హై యాక్చువల్లీ. అండ్ రామ్ చరణ్ ఆబ్వియస్లీ. వాళ్ళు నలుగురు చాలా దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ దర్ ఫిలిమ్స్. వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ, అంత ఎఫర్ట్ ఇవ్వడం అవసరం లేదు, బట్ దే ఆర్ గివింగ్ మోర్ ఎఫర్ట్. ఈవెన్ సీ ద పుష్ప, దే నో ద ఆడియన్స్ ఈస్ వైడనింగ్ అవుతుంది, సో వీ హ్యావ్ టు గివ్ మోర్ అని చెప్పి దే ఆర్ గివింగ్ మాక్సిమం టు దర్ ఎఫర్ట్స్. అండ్ మలయాళంలో obviously Fahad Fazil is the first one, and Asif Ali is doing good now, giving good, but still Tovino Thomas Tovino is so good. But I like more into Telugu first because they are working very hard. సో అప్కమింగ్ మూవీస్ లో ఒక ఏదైనా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 ఉంది, గేమ్ చేంజర్ ఉంది, ఓజీ ఉంది, విశ్వంబర, మీకు బాగా నచ్చిన మీ చిరంజీవి గారి విశ్వంబర సినిమా ఉంది. ఏ సినిమా కోసం బాగా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? నేను ఫస్ట్ పుష్ప కోసం వెయిట్ చేస్తున్నాను దిస్ ఇయర్. అండ్ obviously the game changer is definitely is going to be a game changer because three kings are there, Ram Charan, Shankar and Dilraj garu. So I am expecting a big hit from them, and let's see. అప్పుడు మీరు వస్తే మిమ్మల్ని మేము ఎలా పాత జ్ఞాపకాలన్నీ వచ్చినాయో, మాకు ఆ దేవి సినిమా గురించి ఇవి ఎలా గుర్తొచ్చినాయో, శంకర్ గారికి కనుక మళ్ళీ హిట్ కొడితే కనుక రామ్ చరణ్ గారితో ఈసారి, అలాగే మేము కూడా అప్పట్లో అన్ని ఆ లెజెండ్ గురించి ఆయన సినిమాలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాం. మేము కూడా అదే కోరుకుంటున్నాం, గేమ్ చేంజర్ హిట్ కొట్టాలి ఇలా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అనలేం కానీ మీ ఎక్స్పీరియన్స్ కి సక్సెస్ అనేది చాలా చిన్న మాట, బట్ స్టిల్ ఎప్పుడైనా కూడా ఏం పిక్చర్ అయినా కూడా మనం ఒక ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ హిట్ రావాలి యాక్చువల్లీ. అప్పుడే మనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. అదంటే మనకు సాటిస్ఫై, మనకు ఎంత కష్టపడినా కూడా అల్టిమేట్ ఈజ్ ఫ్రమ్ ఆడియన్స్. సో మీరు యాక్చువల్లీ మీ సినిమాలు గుర్తురాగానే, మీరు మీ మొహం చూడగానే మాకు మీ 2 పాటలు గుర్తొస్తాయి, కుంకుమ పువ్వులు ఒకటి, ఇది. ఓకే, బట్ డైలాగ్స్ అనేసరికి గాడ్స్ డైలాగ్, సారీ బ్లఫ్ మాస్టర్ డైలాగ్ ఒకటి బాగా ట్రెండ్ అవుతూ ఉంటది. సో మీరేమన్నా మీకు బాగా మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉంటే ఒకటి మాకు తెలుగు ఆడియన్స్. నాకు అంత గుర్తు రాదు, బట్ డెఫినెట్లీ యూ సెడ్ గోపికృష్ణ రైటర్ గోడ్సే కూడా ఆయన రాస్తారు. ప్రతి డైలాగ్ లో ఒక పంచ్ ఉంది అతను, గివింగ్ సమ్ మెసేజెస్, థింకింగ్ చేయడానికి కూడా కొంచెం మెసేజ్. దాంట్లో కూడా బ్లఫ్ మాస్టర్ కూడా యాడ్ అవుతున్నారు కదా, నీకు ఎందుకని ఇంత డబ్బు నాకు, అది మన ఆలోచించడానికి ఒక విషయం ఉంది దాంట్లో, నిజమే అది. ఒక వాడుకు ఎందుకు ఇంత డబ్బు అవసరం. సో ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన రిజల్ట్ కూడా అదే. పంచభూతాలాగా డబ్బు కూడా ఒక భూతం అయిపోయింది సార్. మన లైఫ్ లో పంచభూతం ఉన్నాయి, ఆ పంచభూతాలాగా ఒక భూతం అయిపోయింది. ఆ 6th ఎలిమెంట్ గా అయిపోయారు డబ్బు.
డబ్బు మీదే జరుగుతుంది ఇదన్నీ. ఆ డబ్బు కింద ఉంది పంచభూతాలు, ఆ డబ్బు కింద ఉంది చెప్తున్నప్పుడు ఆ డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు. అదే ఈ 6వ భూతం పంచభూతాలని శాసిస్తుంది అంటారు. సూపర్ అసలు. సో అలాంటి థింకింగ్ ప్రాసెస్ ఆయన లైఫ్ నుంచి వస్తుంది యాక్చువల్లీ. సో ఒక వాడికి లైఫ్ లో డబ్బు ఎంత ప్రాబ్లం జరుగుతున్నా వాడికి అలాగంటి థాట్ వస్తుంది. దట్ ఈస్ అ మెసేజ్ టు ఎవ్రీవన్, బట్ ఇట్ వోంట్ స్టాండ్ ఫర్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రాజు గారు మీరు కనిపిస్తూ ఉండండి సినిమాల్లో. నేను ఉంటాను, నేను ఇంట్రెస్ట్లే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను. మంచి యాంటాగనిస్ట్ రోల్ మీకు పడాలని సార్ మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.